మీనింగ్ చెక్ చేసుకో. ఆజానుబాహుడు అని అందరినీ పిలవం, అదే ఆ క్వాలిటీస్ ఉండాలి. యా కరెక్ట్. ఆజాన్ బావుడు ఐ థింక్ రాముని మాత్రమే అంటారు అనుకుంటా, బికాస్ హ్యాండ్స్ వల్ల. ఓకే, ఎనీహౌ డిస్కషన్ అది కాదు, మనం కొత్త మలుపు గురించి మాట్లాడుతున్నాం. ఇదేదో వేరే మలుపు తీసుకుంటుంది ఇది. సో బెటర్ మళ్ళీ ఇక్కడికి మనం వచ్చేద్దాం. సో ఆకాష్, మీరు చెప్పండి, ఇది వెళ్ళి గోదావరి జిల్లాలోనే షూట్ చేశారా మోస్ట్లీ? బికాస్ అలాంటి ఐడియా కాబట్టి. పాలకొల్లు ఎలా ఉండింది? పాలకొల్లు జనరల్లీ సినిమాల్లో చూపించడానికి చాలా అందంగా ఉంటుంది, కానీ వెళ్ళినప్పుడు షూట్ చేసేటప్పుడు అక్కడ పరిసరాలు అవన్నీ అంటే మన ఎక్స్పెక్టేషన్స్ కూడా అంతే ఉంచుకుని వెళ్ళాలి అక్కడ. అంటే అక్కడికి వెళ్ళి హోటల్ 5 స్టార్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేసినా ఉండదు కదా ప్రాబ్లమ్. అక్కడ ఎక్స్పెక్ట్ చేసినా ఉండదు కదా. యూ షుడ్ గో విత్ ది ఇంటెన్షన్ టు ఎక్స్ప్లోర్ ద విలేజ్ ఫర్ ఇట్స్ నేటివిటీ, ఎక్స్ప్లోర్ ఇట్స్ పీపుల్, కల్చర్. అలాంటి ఒక ఎన్వైర్న్మెంట్లో 2-3 నెలలు ఉండి ఎంజాయ్ చేసి రావాలి. పాలకొల్లు అసలు ఫర్ దట్ మ్యాటర్ అలాంటి ఏరియాలన్నీ కూడా లైఫ్ అంటే అది, ఇళ్ళు అంటే అవి, ప్రకృతి అంటే అది, ప్యూర్ జీవితం అంటే అది, ప్యూర్ అది. మట్టి వాసన చూడకుండా మనం లేస్తున్నాం ఇవాళ అపార్ట్మెంట్లో 18వ అంతస్తులోనూ 20 అంతస్తులోనూ ఉంటూ. వాట్ ఈస్ లైఫ్? దిస్ ఇస్ ఆర్టిఫిషియల్, దట్ ఈస్ రియల్ లైఫ్. సో అక్కడ ఒక 1 నెల రోజులు షూటింగ్ చేసి వాళ్ళు అది అంతా ఎక్స్పీరియన్స్ చేసి వచ్చిన తర్వాత పర్సెప్షన్ కూడా మారిపోతుంది. పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ అబ్జర్వ్ చేశారా? పర్సెప్షన్ మారిందా ఆకాష్లో? ఆకాష్లో రీసెంట్గా పర్స్పెక్టివ్ మారింది అని చెప్పడానికి మొన్న కొండల్లో తిరిగి వచ్చాడు బాగా. హిమాచల్ ప్రదేశ్ వెళ్ళి ట్రెక్కింగ్ ట్రిప్ చేసి అదేరా తెలుగులో నేను ఇలాగే ఏమంటారు చెప్పండి మీరు? అదే అంటారు ఆజానుబాహుడు. సో తిరిగి వచ్చిన తర్వాత లైఫ్ అంటే ఏంటో తెలిసిందంటే ఎంత సింపుల్గా జీవితాన్ని మనం ఆస్వాదించవచ్చు, ఎంత సింపుల్ లైఫ్ ఉంటే మనకి అంత ప్రశాంతంగా నిద్రపడుతుంది, ఎంత సింపుల్గా మనం ఆలోచిస్తే మన లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నది నేను ఎక్స్పీరియన్స్ చేశాను అని చెప్పింది వాడే. బట్ ఆ సింప్లిసిటీ అయితే మెయింటైన్ చేయాలి అప్పుడప్పుడు. అండ్ సినిమా కూడా మార్చేసి ఉంటుంది నాకు తెలిసినంత వరకు. అంటే ఎవ్రీడే ఆ షూటింగ్ ప్రాసెస్ కానీ, లేకపోతే అంతమంది కష్టపడ్డం ఒక సినిమా గురించి, ఇవన్నీ 55 days అక్కడ నాకు తెలిసి మీకు కూడా మార్చి ఉంటుంది. ఫిలిం నగర్లో ఉండడం వేరు, ఫిలిం చేయడం వేరు అని మీరు తెలుసుకొని ఉంటారు ఈ ఫిలిం ద్వారా. ఆయన ఉంటేగా అక్కడ మీరు 55 days ఉన్నారా? నేను కానీ షూట్ అక్కడ అయింది కదా. మీరు ఎన్ని రోజులు ఉన్నారు? వెళ్ళారా పాలకొల్లు? చాలాసార్లు వెళ్ళాను, ఒక 3-4 times వెళ్ళాను. అండ్ ఒకవేళ ఆయన షూటింగ్లో లేకపోయినా కూడా ఆయన బిజినెస్ పరంగా ఏంటి అంటే ఆ ప్లాంటేషన్ అది ఇది, సి ద వే హీ కాఫీ బిజినెస్, ఆయన కాఫీ బిజినెస్ అంటే మీ స్కిన్ గ్లో చేసినప్పుడే నేను అర్థం చేసుకోవాలి. కాఫీ మూలంగానా అయి ఉండొచ్చు, కెఫెన్ వల్ల. రియలీ? ఇంకోటి చెప్పండి. సో ఆయన పల్లెటూరు వాతావరణంలోనూ కాఫీ ప్లాంటేషన్ అంటేనే కొంచెం అవే ఫ్రమ్ ద సిటీ ఎన్వైరన్మెంట్ కదా. రైట్. అండ్ ఆకాష్, యూ టెల్ మీ లైక్ కొత్త మలుపులో మీకు బాగా కష్టం అనిపించింది అండ్ అరే 2 కూడా వచ్చింది ఇక్కడ ఈ సీన్, సో చాలా బాగా నేను రిలేట్ అయ్యాను అండ్ చాలామంది నాతో పాటు రిలేట్ అవుతారు, రేపు 12th జూన్కి థియేటర్లో చూసేవాళ్ళు అనిపించింది, ఏ సీన్ ఉంది? నాకు చాలా ఫస్ట్ కష్టం చెప్తా. ఒక మోనోలాగ్ సీక్వెన్స్ ఉంది అందులో. అది సర్కార్ నౌకరీ టైంలో అంటే మైండ్లో ఒకటి ఉంటుంది కదా, సర్కార్ నౌకరీ ఇంత లెంత్లో నా హైయెస్ట్ డైలాగ్ ఇది చెప్పాను నేను, ఎన్ని టేకులు పడ్డాయి, అదొక క్యాల్కులేషన్ ఉంటుంది మైండ్లో. రైట్. అండ్ ఇందులో అయితే ఒక రాత్రి గుర్తుందా సార్, అది ఒక రాత్రి ఒక పెద్ద మోనోలాగ్ ఇచ్చారు నాకు. ఇది నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో ఫినిష్ చేసేయాలంటే ఐ టుక్ మోర్ దెన్ నీడెడ్ ప్రెషర్ ఆన్ మీ. చాలా ప్రెషర్లో ఉన్నారు రోజు అయితే అసలు. I think it was a scene between both of us. యాక్షన్ రియాక్షన్ నేను ఒక మొత్తం మోనోలాగ్ ఇవ్వాలి, కానీ ఆ రోజు ఏదో ఆ టైం కన్స్ట్రెంట్ వల్ల ప్రెషర్ ఎక్కువ తీసుకురాలేదు, ఆ రోజు అవ్వలేదు. సో దట్ సీన్ వాజ్ అ బిట్ టఫ్. అంటే ఒక 2 page మోనోలాగ్ అది బాగా చాలా అసలు ఒక 3-4 షాట్ అంటే ఇది అయిపోయిన తర్వాత షార్ట్స్ తర్వాత ఒక స్టేజ్లో మేమే చెప్పాం కాసేపు రిలాక్స్ అయిపోండి అని చెప్పాను. సో నాకు ప్రాబ్లం ఏంటంటే ఒక 2-3-4 takes తర్వాత అయినా అవ్వట్లేదు ఏంటంటే నా మీద నాకే ఆ క్రిటిసిజం ఎక్కువైపోయి నేను ఆ హోల్లో పడిపోతాను నేను బేసిక్లీ. సో ఐ థింక్ కష్టమైన సీన్ అది అనిపించింది నాకు. బట్ మోస్ట్లీ ఐ ఫీల్ లైక్ మోస్ట్లీ ఎంజాయ్ చేసేది ఆడియన్స్ ఈజ్ 2 equations అండి. ఓకే. ఒకటి గోపి అనే క్యారెక్టర్ ఉంటాడు, గోపి అండ్ తిన సీన్స్ నాకు కొంచెం నవ్వు తెప్పిస్తాయి. అండ్ ద ఈక్వేషన్ విత్ మీ అండ్ మహేందర్,
నేను నా బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఒక ప్లే చేస్తాను. సో బోత్ ఆఫ్ అస్ కమ్ ఫ్రమ్ హైదరాబాద్ టు దట్ విలేజ్ అండ్ మా ఇద్దరితో ఏంటి వాట్ ఆర్ వి విట్నెసింగ్ ఇన్ దట్ విలేజ్ అనే ఒక ఈక్వేషన్ చాలా బాగుంది. అండ్ మహేంద్ర గారు ఇస్ ఆల్రెడీ అ వెరీ గుడ్ కమెడిక్ ఆర్టిస్ట్. ఆయన చాలా సినిమాలు చేశారు అండ్ బట్ ఆ కామెడీ టైమింగ్ అది కూడా హెల్ప్ అవుతుంది డెఫినెట్గా, ఎక్స్పీరియన్స్ ఆల్సో మ్యాటర్స్. సో మా ఇద్దరి మధ్యన జరిగే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, సో ఆ బ్యాంటర్ చాలా బాగుంటుంది. ఐ థింక్ ఐ ఫీల్ లైక్ ఆడియన్స్ వుడ్ రిలేట్ టు దట్ మోర్. ఏదైనా డైలాగ్ గుర్తుందా దాంట్లోంచి? మహేందర్ లేరుగా ఇక్కడ. ఆకాష్ ఆహా, మహేందర్ లేరు నాకు ఒక కానీ డైలాగ్ మీద బాగా భైరవి నచ్చింది. భైరవి ఆ ఉంది కదా. పెళ్లిలో అందరూ అతన్ని బయటికి వెళ్ళిపోతున్నాడు చూడు, మీరు అక్కడ ఆపి అతను అడుగుతున్నాడు చూడు, గౌరవం అంటే రెస్పెక్ట్ అనేది మీ దగ్గర నుంచి రాకూడదు, మీరు ఒకటి చెప్తుండ్రు. ఇట్ వాజ్ వండర్ఫుల్ యాక్చువల్ ఆ సీను. మర్చిపోయాను డైలాగ్ కానీ మర్చిపోయారా? పక్కనే భైరవితో చెప్పిన డైలాగ్ ఏదైనా గుర్తుందా? భైరవి గుర్తుంటుంది డైలాగ్. कुछ ఓ याद है? షీఈ్ రెడీ టు సే. ఓకే సే ఇట్. నో దెన్ एक డైలాగ్ యాద్ थे. ఈ అమ్మాయి నాకు ఏ యాంగిల్లో చూసినా రష్మికలా కనిపిస్తుంది సునీత గారు. అవును, అది टीजर में प्रैक्टिस करके నవ్వితే అయితే ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. अच्छा याद हो गया. ठीक है, आप रेडी हो? चलो फिर बोलिए. సింగ్ సోలో డైలాగ్ ఇద్దరు చెప్తారు తంది కంబైన్. నా లాస్ట్ లో ఉంటుంది. ఓకే లాస్ట్ లో మీ ఎంట్రీ ఉంటారు కదా, డన్. पूरा ना बताने की जरूरत नहीं, एक लाइन बता दीजिए एटलीस्ट. नहीं पूरा बता. మనం టచ్ చేయాలంటే పర్మిషన్ ఉండాలి, మనం టచ్ చేయాలంటే పర్మిషన్ ఉండాలి, పట్టుకోవాలంటే రిక్వెస్ట్ చేయాలి. అంతే ఎందుకు నాతో మాట్లాడాలంటే కళ్ళు కిందకి తీసి మాట్లాడాలి. ఆ తర్వాత ఉయ్యాలకి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏం చెప్తారో అనుకున్నా. ఆ తర్వాత చాలా బాగా నటించావు. పరిగెత్తుకుంటూ వెళ్ళడం. కాదు, అక్కడ ఆల్రెడీ సునీత గారు చెప్తున్నారు చాలా బాగా. నిజం ఆ డైలాగ్ అలానే ఉంటుంది కానీ లోపల నుంచి వస్తుంది. ఇప్పుడు రాగానే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అవును. యా కానీ నైస్. ఇప్పుడు నా వ్యూటర్ ఏది? అయ్యో కొంచెం Vioter. మరి వరా అంటే ఎలా వదిలేస్తామని అలా. డైలాగ్ నేను గుర్తురావట్లేదు ఇంకా. అంటే See, ఈ నేను బాగా dialogue accept- నేను చాలా మంది హీరోస్ని ఫస్ట్ టైం ఇంటర్వ్యూస్ చేశాను, ఫస్ట్ టైం ఈవెంట్ చేశాను. అందులో విజయ్ దేవరకొండ, విశ్వక్సేన్ ఇలా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళని కూడా నేను ఫస్ట్ టైం డైలాగ్ అడిగి, అందుకే ఆ సెంటిమెంట్తో అడుగుతుంది చెప్పాల్సి లేదు. అర్థం సెంటిమెంట్ అర్థం ఎందుకని అయిపోయారు కదా వాళ్ళందరూ. చెప్పాడు కదా వరా అని. సునీత గారు మీరు ఇప్పుడు మదర్ కాదు, నా వైపు ఉండాలి, నాకు అక్క అక్క కాదు. అసలు నాకు నా- అక్కడ. అంటే ఇప్పుడు ఇందులో వెటకారం అర్థం కాలేదా గీత? ఓ, అయ్యో ఓకే, నాకు కూడా అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. ఇందులో ఇంకో ప్రాబ్లం ఏంటో సో ఈ అఫ్ కోర్స్ షీ లెర్న్ ద డైలాగ్స్ బికాస్ షీఈస్ లెర్నింగ్ ద లాంగ్వేజ్ అండ్ ద డైలాగ్. సో మెమరీ మనం ఒక వదిలేస్తాం డైరెక్షన్. టక్కని చెప్పేసి. మనం ఏంటంటే ఆయన యాక్షన్ అంటాడు, మీకు ఏది అనిపిస్తుంది చెప్పండి సార్, ఇందులో సిచ్యువేషన్ ఇది, మీరు కొట్టుకుంటున్నారు, మీరు ఆయన్ని తిట్టాలి, అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి దర్ వర్ లాట్ ఆఫ్ ఇంప్రూవైజేషన్స్. మేబీ దట్స్ వన్ రీజన్ నాకు అంత స్ట్రిక్ట్గా ఒక డైలాగ్ గుర్తులేదు. ఒకటి ఏంటంటే ఆయన I think వదిలేద్దాం. నా ప్రేమ, నా కోపం, నా ఆప్యాయత రే. అన్నీ వరలో వరా అంటే ఆ క్యారెక్టర్ రోలింగ్ లోనే ఉంది కదా ఇదంతా. I know. లేదా నాకేం అర్థం కాలేదు. రిలాక్స్ అనుకున్నాం మేము ఇప్పుడు. ఇది కాదు, ఇంత యాక్ట్ చేసేస్తున్నాడు ఏంటి అర్థం కాలే. అదే నేను నిరూపించగలను అంతే కదండి. ఆల్రెడీ 12th చూసినాం, ఇది ఒక జలక్ అంతే. లిటరలీ సెట్లో ఇదే జరిగేదండి. Okay. ఆయన ఒక డైలాగ్ చెప్తాడు, అది ఒక కొలాబరేషన్లో మనకి నచ్చిందా లేదా It's అనుకుంటా. a teamwork, టీమ్ వర్క్ Geeta. లిటరలీ. End of the day ఏంటంటే- సెట్లో Sorry. వి వర్ ఆల్ ఫ్రెండ్స్ లిటరలీ మోర్ దెన్ కో-వర్కర్స్ కంటే. డైరెక్టర్ గారు, నేను, మహేందర్, డిఓపి కూడా. డిఓపి యాక్చువల్లీ ఈజ్ యంగర్ దెన్ మీ. ఓకే. సో ఇట్ వాజ్ ఆల్ ఎ యంగ్ స్క్వాడ్, అందరం కొలాబరేట్ అవుతున్నాం. ఈ జోక్ బాగుందా అంటే అస్సలు బాగాలేదు అని చెప్పడం. ఎనర్జీ ఎనర్జీ సో ది డెఫినెట్. అట్మాస్ఫియర్ నవరాలే బాగాలేదు, క్లియర్గా మూతి మీద చెప్పేసి వాళ్ళు అసలు బాగాలేదు సార్ ఇది అని. సో యా పాటలు అనగానే మీరు విన్నారా దీంట్లోంచి పాటలు? యశ్వంత్ ఇచ్చిన సాంగ్స్. ఎందుకంటే పాటలు అనగానే మీరు గుర్తొస్తారు కాబట్టి. సో మీకు మీ అబ్బాయి ఇప్పటి వరకు అడుగుంటారు, మీరు పాడిన పాటల్లో మాకు ఇష్టమైన పాటలను మీకు చెప్పుంటారు, కానీ ఫస్ట్ టైం ఐ థింక్ మీకు మీ అబ్బాయి నటించిన సినిమాలోని పాటల్లో ఏ పాట నచ్చింది? కమ్ ఆన్ నా టుడే ఇస్ లైక్ మాంటేజ్ సాంగ్ ఒకటి ఉంది, తనే పాడాడు కదా.